శ్రమ మనకి మేలే చేసిద్ది కానీ కీడు చేయదు. శ్రమ మనం ఒక కీడు అనుకుంటాం, కానీ శ్రమ మనల్ని దేవునికి దగ్గర చేసిద్ది. నేనైతే అనుకుంటాను, నా జీవితంలో ఆ స్టార్టింగ్లో ఎదురైనా ఆ దెబ్బలు నాకు తగలకపోతే ఈరోజు ఇట్లా ఉండకపోతునేమో. అవన్నీ నాకు కలిగినందుననే నేను దేవుణ్ణి వెతికాను, ప్రభు నాకు దొరికాడు, నా బ్రతుకు ధన్యమైపోయింది. లేకపోతే నా లైఫ్ వ్యర్థమైపోయేది. అందుకే ఆనాటి శ్రమలన్నింటినీ తీయని జ్ఞాపకాలుగా కూర్చొని మళ్ళా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటా. ఆ రోజు ఆ శ్రమలలో ఏడ్చా, అవన్నీ గుర్తు చేసుకొని ఇప్పుడు కూర్చొని నవ్వుకుంటూ ఉంటా కూడా. ఒకరోజు నీకు ఒక మధురమైన జ్ఞాపకాలాగా వాటిని గుర్తు చేసుకుని నవ్వుకునే రోజు ఒకరోజు వచ్చింది. అవన్నీ మధురమైన అనుభవంగా ఆయన మార్చినప్పుడు ఆ చేదైన విషయాలన్నీ కూడా నీకు ఒక మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వస్త్రహీనతను అనుభవించిన దినం నువ్వు చూసావు, బట్ట సరిగా లేని రోజు నువ్వు చూసావు. ఆయన వస్త్రాలు సమృద్ధిగా ఇచ్చిన రోజు కూర్చొని నూతన వస్త్రం పట్టుకున్న ప్రతిసారి ఏం గుర్తొచ్చిందో తెలుసా? చినిగిపోయిన బట్టలు కట్టుకున్న రోజు గుర్తొచ్చింది. దేవా, ఆ స్థితిలో ఉన్న నాకు ఇది ఇచ్చావు, నువ్వు, నీకు స్తోత్రం. అట్లా ప్రతి అనుభవం విషయంలో కొంచెం బైక్ ఇవ్వరా, అక్కడ దాకా వెళ్ళొస్తానంటే, లేదురా నాకు పని ఉంది, నేను వెళ్ళాలని. వాడికి ఏం పని లేదు, ఇవ్వటం ఇష్టం లేక. అరే అర్జెంట్ రా, మాటిండి, ఒక్క అడుగురా, వెళ్ళొస్తారు, ఇక్కడ దాకా రా. లేదురా నేను వెళ్ళాలరా అని వాడు ఇయ్యనప్పుడు కాలినడకన మనం పోయి తీసుకొచ్చాం. మళ్ళీ వచ్చి చూస్తే బండి ఆడే ఉంది, వాడు ఇలా, వాడు ఆడికి పోలా, మనసు చివుకమంటుంది. అరే నాకు అత్యవసరం రా, నువ్వు స్నేహితుడికి ఇవ్వరా అంటే ఇవ్వలేనప్పుడు బాధ కదా, కలగదా? నీకుతో అలా ఉండగానే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కారు ఇచ్చాడు అనుకో, నువ్వు కారులో వెళ్తుంటే వాడు బండి మీద నీకు ఎదురొచ్చిన ప్రతిసారి నువ్వు నవ్వుకుంటావు. అంటే ఇట్లాంటివి చెప్పి మిమ్మల్ని ఏదో ఇంకొక టైపులో చేయాలని కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను చేస్తాడు కూడా దేవుడు, చేయడనేంది వాస్తవమే, అది చేస్తాడు ఆయన ప్రతి విషయంలో. ఇంటి కిరాయి కొన్నావు, ఒక ఇంట్లో కిరాయి కొన్నావు, నువ్వు అన్ని జాగ్రత్తలు చేస్తున్నా సరే వాళ్ళ సాగింపులు మామూలు సాగింపులు కాదు. అది చేయలేదు, నువ్వు ఇది ఇట్లా ఉంది, ఇదేంటి ఇట్ట పెట్టావు, అది కిరాయి తీసుకున్నది కాక మళ్ళా ఇదొక పోడు. వాళ్ళ ఇల్లు అరిగిపోయిద్దేమో అన్నట్టు తాగించుకుంటారు కొంతమంది, మళ్ళీ తీసుకునే డబ్బులు తీసుకుంటా. స్తోత్రం, అవునా? మహా సాగింపుడు, ఇంటి ఓనర్ల సాగింపుడు. వాళ్ళ ఇల్లు అలానే ఉంది, సింగిల్ స్టేర్లో, నీకు దాని సమీపంలోనే 2 స్టేర్లు బిల్డింగ్ ఇచ్చాడు అనుకో. ఆ అద్దె ఇంట నువ్వు పడ్డ బాధలన్నింటినీ గుర్తు చేసుకున్నప్పుడు ఆ మనిషి నిన్ను